శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం. అద్భుతమైన మాట ఏంటంటే సామెతలు 4వ అధ్యాయము 12వ వచనం, ప్రోవెర్బ్స్ చాప్టర్ 4:12. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టెళ్ళదు. ఇది నా మాట ఏంటంటే నీ అడుగు ఇరుకున పడదు. సూపర్ మాట అనమాట. ఇది మామూలు మాటలు కాదు, పరలోకము నుండి డైరెక్ట్గా ఈ ప్రార్థనా శక్తి ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. అంటే నీవు పరిగెత్తినప్పుడు, ముందే ఏమన్నాడంటే నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. అంటే నువ్వు ఏదైనా చిన్న పని చేస్తూ, అంటే ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళటం, లేకపోతే జాబ్కి వెతకటానికి వెళ్ళటం, వ్యాపారం ప్రారంభించటం, కొద్ది గొప్ప కొంచెం పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఏమైపోతావు అంటే అనుకుంటున్నావు కదా, అనుమానంగా ఉంది కదా. నువ్వు వెళ్ళొచ్చు, ఎదురికి ముందుకెళ్ళు, జయం అవుతుంది. ఇరుకున పడదు నీ పాదము. రెండవది, నువ్వు పరిగెత్తినప్పుడు నువ్వు త్రొట్టెళ్ళిపో. అంటే కొంచెం స్పీడ్ పెంచినప్పుడు, అంటే వ్యవహారాల్లో ఇంకా నమ్మకం కలిగి ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎవరైనా దెబ్బేసేస్తాడేమో, మనం ఏమైపోతాం, వ్యవస్థ పాడైపోద్దేమో అని అనుకోవాల్సిన భయం లేదు. ఎందుకంటే నిన్ను నడిపించేవాడు ఆయనే, నిన్ను పోషించేవాడు ఆయనే. నీకు ఎన్ని సమస్యలు బాధలు చుట్టేస్తున్నా కానీ నీ వ్యవస్థ ఆగదు, నీ సేవ ఆగదు, నీ వ్యాపారం ఆగదు. ఇరుక్కున పడదు, అప్పుల్లో పడిపోవు. ఇరుక్కున పట్టడం అంటే అప్పుల్లో పడిపోవటం, లేకపోతే శత్రువు చేతులు దొరికేయటం. కానీ నిన్ను, నీ కుటుంబాన్ని ఎవడు పట్టుకోలేడు. ఏ రోగము, ఏ వ్యాధి, ఏ దుష్ట శక్తి ప్రభావం నిన్నేమి చేయలేదు. పరిశుద్ధాత్ముడే నిన్ను నడిపిస్తున్నాడు. ఇందులో ఇరుక్కుపోరు మీరు. ఎక్కడ సంతకం పెట్టి ఇరుక్కుపోటాలు కానీ, ఒకవేళ అయ్యో నేను అలా సంతకం పెట్టాను, నాకు నోటీసులు వస్తున్నాయి, వారు కట్టట్లేదు, నేను ఎలాగానే అల్లిపోతున్నామేమో. నో, అది ఎలాగ పోవాలో పోతుంది. అది నువ్వు మంచి పని చేసావు, కానీ కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహుమంచిది అన్నాడు పౌలు. నువ్వు వాళ్ళు బాగుంటారు, వారికి ఏదో సహాయం కలుగుతుందని జామీన్ పెట్టావు, కానీ గుర్తుపెట్టుకో బాగా, నీవు ఇరుకులో పడవు, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నీ పాదము తొట్టెళ్ళదు, నువ్వు నిలబడతావు, పడిపోవు. నీ ఇల్లు పడిపోదు, నీ కుటుంబం పడిపోదు, నిలబడతావు, ఏడంతలుగా ఆశీర్వదించబడతావు. ఆత్మ తోడుండు గాక. గాడ్ బ్లెస్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వెలుగు వచ్చి ఉన్నది. కుటుంబంలో ఏ సమస్య అయినా, నా భర్త ఎలాగానే బెంగెట్టుకుపోయేవేమో,
నా భార్య ఇలాగ అయిపోయిందని బెంగెట్టుకుపోయేమో, నా జీవితంలో ఒంటరి అయిపోయిందని బెంగెట్టుకున్నావేమో. ఒక వాగ్దాన పుత్రుడి ద్వారా దేవుడు నీకు ఇస్తున్న మాట, నీకు వెలుగు వచ్చి ఉన్నది, సమాధానం నీ ఇంట్లో కలుగుతావు. భయంతో బతుకుతున్నావేమో, అందరిని ఏదో ఒక భయం వెంటాడుతూనే ఉంది. భయము బలంగా పనిచేస్తూ ఉంది అందరి మీద. ఈ భయానికి చాలామంది చచ్చిపోతున్నారు. హల్లెలూయా. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఏ భయమునకు నువ్వు భయపడవద్దు, ఏ పరిస్థితికి భయపడవలసిన లేదు. యేసే నీ పక్షముగా ధ్వజమై ఉన్నాడు. ఆయన తేజస్సు నీ మీద అనుగ్రహిస్తావు. మీరు రాసుకోండి, ఈ రోజు నుంచి మీ ముఖాలే కాదు, మీ పిల్లల ముఖాలు, మీ భర్తల ముఖాలు అన్నీ మారుతాయి. మరలా నెల మీరు అందరూ ఒక ఫారినర్స్ లాగా వచ్చేస్తారు అంతే. ఫారినర్స్ ఎంత తెల్లగా ఉన్నారో మీ మనసు అంత తెల్లగా అయిపోతుంది. ఎందుకంటే దేవుడు మీకు ఒక మార్గము చూపిస్తున్నాడు. ఎంత దుఃఖ భారముతో వచ్చేవో ఒక దైవ ప్రసన్నత నీ మీద ఫోకస్ చేస్తూ ఉంది. ఈరోజు నువ్వు నమ్మగలిగితే ఈ వాగ్దానం నీకే. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీ రోగము సర్వనాశనం అవునుగాక. నీ రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్ ఏ శ్రమలో నాశనం అవునుగాక. నీ కిడ్నీ, లివర్, లంగ్స్, ఎవ్రీథింగ్, ఆర్గన్స్ అన్నిటిని పట్టి పీడిస్తున్న రోగము యేసు నామములో పోవునుగాక. మీరు నమ్మగలిగితే దేవుని మహిమను వెంటనే చూస్తారు. ఏడవకండి, చనిపోవాలని అనుకోకండి. మీకు నేనున్నాను ప్రార్థించటానికి, దీవించటానికి దేవుడున్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది. క్రీస్తు వెలుగు నీ మీద పడుతుంది. అప్పులోళ్ళు తరిమినా, రోగము నిన్ను ఎన్ని హాస్పిటల్కి తరుముతున్నా, పరిశుద్ధ పౌలు అంటాడు, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము. ఏమన్నాడు పరిశుద్ధ పౌలు? కొరింథీ పత్రికలో రాస్తాడు, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము. బిడ్డల మాట వింటలేదు, లేదా కోడలు ఎలాగుంది, అత్తగారు ఎలాగుంది, మామగారు ఇలా ఉన్నాడు, నా భర్త ఇలాగ అయిపోయాడు, జ్ఞానము లేదని ఏడుస్తున్నావేమో, భయపడుతున్నావేమో, రాత్రులు నిద్ర పట్టట్లేదేమో, నీకున్న కష్టాలు సమస్యలకి ఈ దినము దేవుని మహిమ నీ మీద ఉదయిస్తా ఉంది. నీకు వెలుగు వచ్చి ఉన్నది. అది ఏ వెలుగంటే తేజస్, దేవుని మహిమ. నీకు ఎంతవరకు ఎవరు సహాయకుడు లేడేమో, ఎవరు నీకు మాటిచ్చి నిన్ను ధైర్యపరచలేదేమో, మహాకాశం ఉందన్న పరిశుద్ధ దేవుడే సాక్షాత్తు ఆయన మహిమ నీ మీద ఉదయిస్తా ఉన్నాడు. మీరందరూ ధైర్యంగా ఉండండి. అప్పులో లేదని అడిగితే మంచిగా సమాధానం చెప్పండి. తొందరలోనే దేవుడు నాకు ఇస్తున్నాడు, మీది అనా పైసలతో ఇచ్చేస్తానని చెప్పేసి ఈరోజు అవసరమైతే అప్పిచ్చిన వాళ్ళకి నువ్వు అప్పు ఇవ్వబోతున్నావు. నిన్ను అన్యాయంగా అవమానముగా మాట్లాడిన మనుషులే నిన్ను కొనియాడే సమయం ఆసన్నమే. భయపడకండి, ఈ అభిషేకంలో నుండి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేని విషయంలో భయపడవద్దు. జడియను బెదరను, నా యేసు నాతో ఉండగా. జడియను బెదరను, నా యేసు నాతో నుండగా. గాఢాంధకారములో నడచిన వేళలలో, గాఢాంధకారములో నీ నడచిన వేళలలో, కంటి పాపవలె నన్ను గునుగాక కాపాడును. కంటి పాపవలె నన్ను గునుగాక కాపాడును. అభయమిచ్చి నన్ను ఆదరికి చేయును. జడి
జడియను బెదరను నా యేసు నాతో నుండగా జడియను బెదరను నా యేసు నాతో నుండగా. హల్లెలూయా. నీకు వెలుగు వచ్చి ఉన్నది. మీకంటలేదు అక్కడ, ఎస్పెషల్లీ నీకే. ఆమేన్. నీ బ్రతుకు మారింది. యేసు నీలో ఉన్నాడు. నీ ఓడిపోవు. అక్కడ మంచి మాట. ఎందుకంటే యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. లోకం అందరికీ కష్టాలుంటాయి. లోకంలో ఉన్న వాళ్ళందరూ నలిగిపోతున్నారేమో కానీ నీవు సమృద్ధిగానే ఉంటావు. ఆయన మహిమ నీ మీద కనబడు. ఎస్, జనములను, ఒక్కొక్క కుటుంబాన్ని సైతాను భక్షిస్తుంది. కటిక చీకటి కటిక చీకటి అంటే రోగము, ఆవేదన, అప్పులు, బాధలు, గర్భఫలం లేకపోవటం, భూఫలం లేకపోవటం, ఇల్లు లేకపోవటం, ఉన్న ఇల్లు అమ్ముకోవటం. ఎంత ఏది అమ్మినా కానీ, యెహోవా నీ మీద ఉదయించు. ఏది అమ్మినా ఏది అయిపోయినా కానీ ఎస్పెషల్లీ నీ మీద ఆయన మహిమ ఉదయించుచున్నది. ఎవరి పరిస్థితులు బాగుగా లేవంటే నీ పరిస్థితి మారుతుంది. అది లోకములో జనముల గురించి మాట్లాడద్దు. లోకములో పరిస్థితుల గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. ఇంత కటిక రోజుల్లో నా అప్పులు ఎలా తీరుతాయి, నాకు ఎవరు సహాయం చేస్తారని అనుకున్నావేమో. ఇంతమందికి ఇన్ని రోగాలు వచ్చినాయి, ఇన్ని రోగాల మధ్య నా రోగము ఎలాగ బాగుపడుతుంది, అందరితో పాటు నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావేమో. నో, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచు. ఎందుకంటే ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చారు. చూసారా, ఆ వెలుగు, ఆ మహిమ నీ మీద ఉంటే, అక్కడ ఇంకొక 3వ వచనంలో చెప్పాడు, జనములు నీ వెలుగునకు yes. వచ్చేదరు. అందరూ చెప్పండి, జనములు నీ వెలుగున. అందరిలో దేవుడు నిన్ను ఆశీర్వదించుచున్నాడు. ఎంత దరిద్రం అనుభవించావో, రాజులు నీ దగ్గరికి రాబోతున్నారు. పెద్ద పెద్దవారు, బహుశా నీ పరిస్థితి బాగాలేక పెళ్లి విషయంలో కానీ, పేరెంటాల విషయంలో కానీ, మంచి చెడ్ల విషయంలో నీ పేదరికాన్ని బట్టి నువ్వు దరిద్రం అని చెప్పి నిన్ను దూరం పెట్టారేమో. లేదా నీ ఇంట్లో నీ బిడ్డలను కోల్పోయావని నిన్ను దూరం పెట్టారేమో. లేదా నీ భర్త నీతో సరిగా లేడని నిన్ను దూరం పెట్టారేమో. నీవు భర్త లేని మనిషి అని నిన్ను దూరం పెట్టారేమో. కానీ యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. యెహోవా మహిమ ఉదయిస్తే నీ ముఖములో, దాన్ని ఏమంటారంటే లక్ష్మీకళ అంటారు మామూలుగా మనవాళ్ళు. అసలు కళ ఏంటంటే ఏది పరలోకము నుండి ఒక టార్చ్ లైట్ నీ మీద వేసినట్టుగా ఒక ఫోకస్ నీ మీద దేవుడు పెట్టాడు. ఆ యొక్క ఫోకస్ నీ మీదే ఉంటుంది. నీవేమున్నా లేకపోయినా, ఎన్ని సమస్యలున్నా నీ ముఖములో జీవకళ ఉంది. ఏంటనుకుంటున్నావు? అది గొప్ప చరిత్ర రాయబోతున్నావు నీవు. ఆమేన్. ఆశీర్వాదం నీ కళ్ళల్లో దేవుడు పెట్టాడు. ఆశీర్వాదం నీ నోట్లో పెట్టాడు. ఆశీర్వాదం ఎంటైర్ నీ బాడీ మీద దేవుడు అతికి పెట్టేశాడు. దాని సమయం ఆసన్నమైనప్పుడు అది జీవముగా బయటికి రాబోతా ఉంది. తేజస్సు రావాలంటే బ్యాంకులో తాకట్టెట్టిన బంగారం వదిలిపించేవనుకోండి, భార్యకి ముఖం ఎంత లావు అయిపోతుంది, బొగ్గలు ఎలాగ అయిపోతాయి. ఏమే రాక వచ్చినాయి డబ్బులు, మా ఆఫీసర్ ఎక్కువ ఇచ్చేసాడు, ఇదిగో పండగంట నీకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నానని ఇచ్చాడే అని చెప్పి ఆ డబ్బులు పట్టుకుని ఒక 15 కాసులు బంగారం నగ పట్టుకుని వచ్చాడు అనుకోండి మీ ఇంటికి. ఇంకా ఆ రోజు నువ్వు వంటండవు, ఇక మతిపోయి బెండకాయ పులుసుని బీరకాయలాగుండి, లేదా దాకా అక్కడే మర్చిపోయి మాట్లాడుకున్నాను కానీ మా ఆయన బంగారం అంటుంది. అందరికీ ఫోన్లు చేసేస్తుంది. ఇంత ఫోన్ ఒకటి ఉంటుంది అందరికీ, వాళ్ళ అమ్మగారికి అందరికీ మా చేయించాడు.
అదే ఆడవ తాపు తన్నాడు అనుకో, అలాగే ఆగేస్తుంది. తన్నేసాడు, చంపేశాడు, ఏమంటుంది? కాలు కిందే తొక్కేసాడు అంటది. బంగారం నాకు పట్టుకొచ్చాడు అనుకోండి, ఆ మాట తేజస్సుతో వస్తుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. రాదనుకున్న బాకీ పట్టుకొచ్చి నీ గుమ్మంలో పెడితే నీకు తేజస్సు వస్తుంది. హల్లెలూయా. రాదా? మీ డబ్బు మీకు వస్తే ఎలా ఉంటుంది? ఆ ఆనందం ఎలా ఉంటుంది? మీకు రావాల్సిన బాకీలు, పిల్లలు పుట్టరంటే ప్రార్థనకు వచ్చిన వెంటనే ఇంటికి వెళ్ళాక గర్భం వచ్చేసింది అనుకోండి, ఆ నెలే గర్భం వచ్చింది అనుకోండి, ఏం చేస్తావు? ప్రియులరా, ఒక దైవజనుడిగా నా నుండి దేవుడు మీకు ఇస్తున్న మాట, నువ్వు నమ్మగలిగితే నీకు వెలుగు వచ్చి ఉన్నది. చప్పట్లు కొట్టండి, ప్రభుని స్తుతించండి. తేజస్, ఒక తేజస్సు. అది ఎలాగుంటుందంటే, ఆ తేజస్సుకి నీవు ఫైనాన్షియల్గా బాగుపడతావు, మంచి ఇల్లు కడతావు, నీ ఇల్లు ఓపెనింగ్ అందరినీ పిలుస్తావు, అందరూ వస్తారు, అందరూ అన్నీ తింటారు, నువ్వేం తినకపోయినా కానీ నీవు పెద్ద హీరోయిన్ లాగా ఉంటావు. ముడెట్టుకున్నా కూడా అందంగా ఉంటావు నువ్వు. అది హృదయము పొంగిపోతుంది అనుకోండి, గుండె ఆనందంతో లెగిసిపోతే మీరేం తినకపోయినా అడుగులు కూడా అంత ఎత్తు పైకి పడతా ఉంటుంది. ఏంటి ఎడావుడంటే, అది ఇల్లు కట్టుకుంది కదమ్మా, సొంతంగా ఇల్లు కట్టుకుంది కదమ్మా అంటది పక్క ఆమె. ఇల్లు కట్టిన తర్వాత భూమి కొంటావు, భూమి మీద భూమి కొంటావు, అప్పుడు ఇంకా గొంతులు వేస్తావు. నీ స్నేహితులందరూ నీ దగ్గరికి వస్తారు. నువ్వు ధనవంతునిగా ఉన్నప్పుడు రాజులు నీ గుమ్మంలోకి వస్తారు, గొప్ప గొప్ప వారు నీ దగ్గరికి వస్తారు. ఆ సమయం నీ పేదరికం మర్చిపోతావు, నీ దరిద్రాన్ని మర్చిపోతావు, నీ రోగాన్ని మర్చిపోతావు. ఎవరు నిన్ను చిన్న చూపు చూశారో వారి మధ్య దేవుడు నిన్ను తేజస్సుతో నింపుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. అంటే నీ మీద దేవుడు ఉంటున్నాడు. దేవుడు ఉన్నాడంటే దేవుడున్న మనిషి అని అంటాను కాదు. నీలో కొత్త తేజస్, యేసు నీలో ఉంటే, క్రీస్తు నందుంటే నీవు నూతన సృష్టి. ఆమేన్. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇవిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. మీ పాత రోగము పాతి పెట్టబడింది. నా రోగం ఈరోజే, ఈ క్షణమే దేవుడు కొట్టివేసాడని నమ్మిన వారు గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. కొత్త వెలుగు. ఆమేన్. ఆయన మహిమ నీ మీద. గొడ్డురాలా గొడ్డురాలా అన్నారేమో, పిల్లలు కనిన దానా అని ప్రజలు మాట్లాడబోతా ఉన్నారు. నీవు నిజముగా దేవుని మనిషివి, దేవుడు నీ పక్షముగా ఉన్నాడని నిన్ను బూతులు మాట్లాడిన వారే గొప్ప సాక్ష్యము చెప్పబోతా ఉన్నారు. అందుకని మన గుండె నిండా ఆయన నిలిచి ఉన్నాడు. ఈ క్షణమే నీ పాపాలు ఒప్పుకుంటే, యేసు వైపు నువ్వు చూసి యేసే నాకు దైవం అని అనుకుంటే, ఆయన వెలుగు నీ మీద ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ పెళ్ళికైనా వెళ్ళండి, అందరూ కూడా అందరినీ మర్చిపోయి అందరూ నిన్నే చూస్తారు. దగ్గరికి వచ్చి వస్తే ఏముండదు, కానీ దూరాన్ని నుంచి వస్తే ఏదో స్పెషల్గా కనబడతావు. ఏంటంటే ఏమీ లేదు, ముక్కులో పొడక కూడా ఉండదు, కానీ అందంగా కనబడతావు. ఏంటి అంటే దైవ వెలుగు నీ మీద ఉన్నది, దైవ వెలుగు నీ మీద ఉన్నది, దైవ వెలుగు నీ మీద ఉన్నది. నీవు జనములకు సాక్షిగా ఉండబోతున్నావు. భయపడకండి, ఇల్లు లేదని భయపడకండి. మీరందరూ కొత్త కొత్త ఇల్లు కట్టబోతూ ఉన్నారు, డబల్ కట్టబోతున్నారు. నేను మీ ఇంటికి వస్తున్నాను తొందరలో, నేను మీ అందరి గుమ్మంలోకి తొందరలో రాబోతాను. మీ గృహాలు సూపర్ ఉండబోతున్నాయి, మీ గృహాల్లో రక్షణ ఉండబోతా ఉంది, మీ కుటుంబాల్లో రక్షణ నిలిచి ఉండబోతుంది. నేను నా ఇంటి వారును యేసుని సేవించుచున్నామని చెప్పబోతున్నావు. నిన్ను దేవుడు ఎంత ఆశీర్వదించాడో, ఆ వెలుగు నీకు ఎలాగున్నదో, నీ రోగము పోయి తేజస్సు, ఎవ్రీథింగ్ టోటలీ చేంజ్ వచ్చినప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరూ అనుకోవాలి, ఇది ప్రార్థనా శక్తి కుటుంబము,
ఇది యేసు నిలిచే కుటుంబం, యేసుని కలిగి ఉన్న కుటుంబం ఇది. అందుకనే వీరికి ఇంత తేజస్సు అని అన్యులు సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నారు. అందరూ లేచి నిలబడండి. లెమ్ము తేజరెల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆ వెలుగే దేవుని తేజస్, ఆ తేజస్సే దేవుని మహిమ. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడండి. జనములను కటికి చీకటి. ఇప్పటికే చాలా సమస్యలు ప్రజల్లో వచ్చినాయి, ఇంకా ఎన్నో సమస్యలు రాబోతున్నాయి. కానీ ఆ సమస్యల మధ్య నిండు ఒక జమీందారుగా దేవుడు పెట్టబోతున్నాడు, ఒక రాజబిడ్డగా పెట్టబోతున్నాడు, ఒక కుమార్తెగా పెట్టబోతున్నాడు. ఆయన ఉన్నాడు నీ పక్షముగా, యేసు ఉన్నాడు నీ పక్షముగా, యేసు ఉన్నాడు నీ పక్షముగా. ఎక్కడున్న వారు అక్కడ రెండు చేతులు పైకెత్తి అందరూ ప్రార్థన చేయండి. పనికిరాని పాత్రను అనుకున్నావు కానీ ఆయన నిన్ను పనికొచ్చే పాత్రగా ఎన్నుకున్నాడు. అందుకనే ఈ శ్రమలో, ఈ బాధలోనే నీ మీద వెలుగు అనుగ్రహించాడు. ఆయనే నీ మీదకి వచ్చి ఉన్నాడు. ప్రార్థన చేయండి. ఆ వెలుగు నీ మీదకి వచ్చినప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తున్నావా? ఆ వెలుగు నువ్వు చూడాలని అనుకున్నావా? ఇక దరిద్రము, అన్యాయము, అవమానం అంతా కూడా శేషం మిగలకుండా పోయింది. ఆశీర్వాదాన్ని చూస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేని. ఏడవద్దు నువ్వు. నీ గుండె కొట్టుకుంటుంది, గుండె పగిలినంత బాధతో ఉన్నావా? నీతోనే దేవుడు మాట్లాడాడు. నీవు పనికొచ్చే పాత్రవే. నీ గ్రామంలోనే నువ్వు లీడర్, నీ జిల్లాలోనే లీడర్, నీ బంధువులలో నువ్వు ఏలిక, నీవే ఏలుబడి చేస్తావు. యేసయ్య నా పాపాలు క్షమించండి. అందరూ నమస్కరించండి. యేసయ్య నా పాపాలు క్షమించి ఈ దినము నీ దాసుడు ప్రకటించిన వెలుగు నా మీద నిలువజేయి, నా మీద నిలువజేయి. నిన్ను మోసుకుంటూ పోతాను. నేనే పని అనుకున్న జయమవుతుంది. నువ్వు నాతో ఉండవా బాబు? అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా సాక్ష్యం ఏంటంటే, మా వారు 60 సంవత్సరాల నుంచి కైని తింటున్నారండి. తింటుంటే వానమంటే మాంటలేదండి. సడన్లు ఏమొచ్చి ఊపిరి అందుకంటే అయిపోతుంది. ఊపిరి అందుకంటే అయిపోతుంటే పదండి అయ్యగారు వస్తున్నారు, రైల్వే నూకోవాలి శాఖ అయ్యగారు దగ్గరికి వెళ్దాము. 7 డాక్టర్లు, పెన్ హాస్పిటల్, కేరియు, ఇవన్నీనండి ఏవో పెద్ద పెద్ద హాస్పిటల్ అన్నీ అయిపోయాయండి. అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి పదండి ఇసాక గారు ప్రార్థనలో బతికితే బతికిస్తారు, వేసి బతికితే మనం ఆ దేవుని సన్నిధిలో ఉంటాము, లేకపోతే పరలోకం పోతాము. అలాగని తీసుకొచ్చానండి. తీసుకొచ్చిన తర్వాత అయ్యగారు అన్నారు, లెగిస్తే నిలబడండి, చీకటి చిత్తలు ఉన్నాయి అన్నారండి. అయ్యగారు ఏమో లెగిస్తే నిలబడగమ్మనగానే నిలబడ్డ తర్వాత అండి అయ్యగారు ప్రార్థించగానే ఆయనలో నుంచి చీకటి చెత్తిపోయిందండి. ఏ డాక్టర్లు కూడా ఏం చేయలేదండి, అయ్యగారు చేశారు, చేశారు గొప్ప కార్యం. 7 నెలల నుంచి వస్తున్నామండి. ఇప్పుడు మేము 3వ స్పాన్సర్ చేస్తున్నామండి. స్పాన్సర్ కాదు కదండి, మమ్మల్ని బతికిచ్చారు ముందు. తర్వాత నా కుమార్తె అమెరికాలో ఉందండి. ఇంకా 7 రోజులే టైం ఉంది. పట్టుకెళ్ళింది ఆహారానికి అయిపోయింది, ఫీజులకి అయిపోయింది. అమ్మ నాకు 7 రోజులు ఉంది, డిసెంబర్ కల్లా నాకు జాబ్ రావాలంటే అయ్యగారి దగ్గరికి వెళ్తాను, నేను అక్కడ ప్రార్థన చేస్తావు తండ్రి, నువ్వు భయపడకమ్మా అన్నాను. అన్న తర్వాత ఇక్కడికి వచ్చి వెళ్ళి 2వ రోజున ఉద్యోగం వచ్చిందండి. మా చిన్న పాప, పెద్ద పాప లండన్లో ఉందండి. అయితే వచ్చి అమ్మ మరి నాకు 3 రోజులే ఉంది, ఇండియా పంపించేస్తాను అన్నది. అమ్మో, 1 కోటి రూపాయలు నీకు ఖర్చు పెట్టాను, నా దేవుడు అన్యాయం చేయడు, విశాఖ దగ్గరికి నేను వెళ్తానమ్మా అని చెప్పానండి. లండన్ అధికారి, నువ్వేమీ ఇప్పుడు భయపడొద్దు, నేను సంతకం పెట్టేస్తున్నాను, పాస్పోర్ట్ మీద సంతకం పెట్టి ఉద్యోగం ఇచ్చారండి. అలాగే అండి 50 సంవత్సరాలు అయిందండి నా పెళ్ళికి. మా అమ్మమ్మ పువ్వు అమ్మేసింది. ఆ టీవీలో వాళ్ళకి ఇచ్చారు గుంటూరు అమ్మాయి గురించి, పోయిన పువ్వు ఇస్తానని అయ్యగారు చెప్పారు. ఆ టీవీలో నేను ఏకేమించి అడిగానండి,
పోయిన నెల రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. నా అమ్మమ్మ నా పెళ్ళికి అమ్మని భూమి తుల్లోని కొన్నామండి. ఏసై మాకు ఇచ్చారు. చూడండి, దైవజనుల ద్వారా ఏ వాగ్దానం అయితే దేవుడు బయలుపరిచాడో వారి పట్ల దేవుడు కృప చూపించి ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. నమ్మిన వారు మరొకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహింపరుస్తారు. నా మూడో కుమార్తె అండి కేజెస్లో జాబ్ అండి, పెద్ద జాబు. అయితే అల్లుడేమో సైన్స్ సిటీ తిరుపతిలోని. అయ్యగారి దగ్గరికి పాప నేను పోయిన నెలలో వచ్చామండి. అయ్యగారు వ్యవస్థవారం చెప్పారు, మీకు ఏ కావాలో అవి కోరుకోండి, నేనున్నాను, జైలు పైకి ఎత్తండి. నా అయ్యగారు చెప్పినట్లు నా కూతురు నేను నా భర్త చెయ్యెత్తేవండి. రాజమండ్రిలో వచ్చిందండి ఎంసీఏ సీటు. లేదు అయ్యగారు చెప్పారు ఇస్తారని. గుంటూరులో వచ్చిందండి. బాబు తిరుపతిలో కావాలని మేము అక్కడ అడిగాము. అయ్యగారి దగ్గర తిరుపతిలోనే కావాలని అడిగినప్పుడు తిరుపతిలో ఆ పాపకి సీట్ వచ్చిందండి, ఆ ఎంసీఏ సీటు. ఆ సాయంత్రం వెళ్ళిపోతుందండి. చూడండి, మీకు ఏం కావాలో అది కోరుకోండని దైవజనులు చెప్పినప్పుడు వారు కోరుకున్న విధముగానే దేవుడు వారికి తిరుపతిలోనే వారికి సీట్ ఇచ్చాడు. మరొకసారి గట్టిగా దేవుని మహింపది ఎంత గొప్ప దేవుడో చూడండి.